నీ వల్లే మకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది హలో సాంగ్ సాబు మన దైవ సమానులు జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడికి వచ్చేసిన మన ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి శ్రావణిశ్రీ గారికి అలాగే తోటి దిశభ్య కమిటీ సభ్యులు ముంటిమడి కేశవరెడ్డి గారికి అలాగే మన పాలిట్ బ్యూరో సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న కాళ శ్రీనివాసులు గారికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీకృష్ణ గారికి ఇక్కడ హాజరైన నాయకులకు పేరు పేరున అలాగే ఎస్సీసీల అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారికి ఇక్కడ హాజరైన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి రావడం ఎంతో సంతోషం. గత 5 సంవత్సరాలుగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో అడుగడుగున అవమానాలు, అడుగడుగున మోసం, ఆయన చెప్పిన హామీలు ఒక్కటి నెరవేర్చపోగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ప్రజా సమస్యలపైన ఎదిరించిన నాయకులపైన కేసులు పెట్టడం ఆనవాయితీగా మారి ఈరోజు స్వయాన మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి మీదే కేసు పెట్టడం అంటే ఇంతకంటే నేరం అనేది లేదని మీకు తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే పద్మావతి గారు కానీ లేదంటే ఆలూరు సాంబశివరెడ్డి గారు కానీ ఇక్కడ చేసిన పాలన మీ అందరికీ తెలిసిందే. ఒక పక్క మామూలుగా ఇసుక, ఒక పక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనలు ఇవన్నీ చేసినారన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మనకు స్థానికంగా సమస్యలు ఏమీ తీర్చలేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక్కసారి సూపర్ 6 పథకాలను మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఒక్కసారి 6 పథకాలు తీసుకుంటే 6 పథకాలు ప్రజల్లోకి దూసిపోతున్నాయన్న విషయం మీ ముందు మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఒక పక్క రైతాంగానికి, ఒక పక్క చదువులకి యువకులకి, ఒక పక్క తీసుకుంటే 45 ఏళ్ళకే
పెన్షన్ లాంటి ఎన్నో పథకాలు మన ముందుకు తీసుకొచ్చిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిని మీకు తెలియజేసుకుంటా. అందుకని మనము బండారు శ్రావణిశ్రీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా మీ అందరి ముందు కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారములు. ఈరోజు మన సింగనమలకి మన రాష్ట్ర భవిష్యత్తు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మన పిల్లల భవిష్యత్తు, పెద్దలు గౌరవనీయులు, మన అధినేత, మన ప్రియతమ నాయకుడు, మా కుటుంబానికి దైవ సమానులైన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. వేదికను అలంకరించిన తెలుగుదేశం జనసేన నాయకులకు, ముఖ్యంగా మా ముందు ఉన్న నా ప్రాణ సమానులైన తెలుగుదేశ కుటుంబ సభ్యులకు, సింగనమల ప్రజలకు, జనసేన బీజేపీ నాయకులకు ధన్యవాదాలు, నమస్కారాలు. మనమంతా చూస్తా ఉన్నాము, గత 5 సంవత్సరాల నుంచి ఒక అరాచక పాలనలో మనమంతా చితికిపోయే పరిస్థితిని కూడా మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మనలందరినీ కూడా మోసం చేసి ఇవాళ ఒక హిట్లర్ పరిపాలన చేస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని తెస్తూ ఇక్కడ సింగనమల దళిత రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయినప్పటికీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వారి భర్త సాంబశివారెడ్డి గారు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు ఎన్ని మన కళ్ళ ముందు కూడా రోజు చూస్తానే ఉన్నాం. అవునా కాదా? ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయినప్పటికీ రాజ్యాంగానికి కాలు రాస్తూ ఇవాళ మన నియోజకవర్గంలో దళితులైతేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కూడా భయప్రాంతులకు గురి చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా పనిచేస్తున్న ఇక్కడ ప్రతినిధులు అందరూ కూడా మీ అందరి కళ్ళ ముందు చేస్తున్న అరాచకాలన్నీ గుర్తున్నాయా? ఈ 5 సంవత్సరాలు సింగనమల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా? ఒక్క ఇటుకైనా వేశారా? ఒక్క రూపాయి అయినా సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు మంజూరు చేశారా? ఎలాంటి పరిస్థితుల్లో మనమంతా ఉన్నాం మీరంతా గమనించాలి. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సింగనమల నియోజకవర్గానికి నీళ్ళిచ్చిన దేవుడు. అవునా కాదా? ఇప్పుడు మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు కూడా ఇవాళ అడుక్కునే పరిస్థితి ఉందని స్వయాన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చెప్పడం నిజం కాదా? అంటే మనమంతా ఎక్కడికి పోతా ఉన్నాం మీరంతా గమనించాలి. మన గలాన్ని, మన సమస్యలని ఒక ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటాన్ని మీరంతా గుర్తిస్తున్నారా? ఒకవైపు మన చంద్రన్న భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ, మరోవైపు మన నారా లోకేష్ అన్న
మీకోసం సేవ చేయటకు మీ ముందుకొచ్చాను. ఖచ్చితంగా మన నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తూ మీ ఆశీర్వాదాలతో వాటర్ ఇదిగమ్మా మేడం వాటర్